చాలా మంచిది అది. అందరి ఉద్దేశం అందరూ వాళ్ళు ప్రెస్ చేశారు, మనం కూడా ఆలోచించి అందరం కలిసి ఒక చోట ఉండి వన్ డే మనం ఎంజాయ్ చేస్తే అది లైఫ్ లాంగ్ మన మెమరీ కింద మిగిలిపోతుందని అందరూ కూడా సరదాగా పిలిచారు. అందరూ వచ్చాం, అందరం కలిసాం. నాకైతే చాలా ఆనందంగా ఉంది, వెరీ వెరీ హ్యాపీ. ఎక్కడ ఉన్న ఏ బ్యాచ్ లేదు ఇంత బాగాను. నా ఫ్రెండ్స్లో నేను కలిసినంత మటుకు చెప్తున్నాను అందరూ, మీ బ్యాచ్ అంటే 10th క్లాస్ బ్యాచ్ చాలా బాగుంది. మీ దాంట్లో హీరోలు హీరోయిన్స్ అందరూ ఉన్నారు, చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి మీకందరికీ జోగాలు చాలా బాగా కలుస్తున్నారు. ఏ బ్యాచ్ అలా చేయట్లేదు, ఇది 3rd టైం కలవడం. మేము చాలా బాగుందన్నారు. ఇవన్నీ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అందరూ కలిసి వచ్చినందుకు మీరందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మేము కూడా మీతో ఆనందాన్ని పంచుకున్నందుకు మాకు మరీ ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చూశారు చేద్దామంటే మిమ్మల్ని అందరినీ ఇది లాస్ట్ అండ్ వాళ్ళందరికీ 55, 56, 57 అలా ఆర్డర్లో ఉన్నాం. అందరం మంచిగామని చెడుగామని హెల్పింగ్ నేచర్కి ఏంటి అన్నిట్లోనూ ముందుంటారు అనేది మనం చెప్పుకోదగ్గ విషయం. ఫస్ట్ పాయింట్ ఏ విషయంలో అయినా చెప్పుకోను, కానీ ఈ రోజుల్లో కమర్షియల్ మైండెడ్గా ఉండే రోజుల్లో మన క్లాస్మేట్స్ ఏంటి లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా అని అంటూ మన వాళ్ళు ఉన్నారు అని చక్కగా పలకరించడం, మాట్లాడడం, ఫోన్లు చేయడం, చక్కగా మంచిగా అందరూ వెళ్ళడం రావడం. కనీసం అందరూ కలిసినా కాకపోయినా కనీసం అక్కడక్కడ ఒక్కొక్కరిని కలుస్తున్నారు, అందరికీ విషయాలు తెలుస్తున్నాయి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే అందరం కూడా కలిసిమెలిసి ఉండి హ్యాపీగా ఉండాలని ముందు రోజుల్లో కూడా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను సారీ, ఈ ఆర్గనైజింగ్ చేసిన ఎవ్రీవన్ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ కూడా నా తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్. ఎట్ ద సేమ్ టైం అసలు నేను 34 ఇయర్స్ తర్వాత ఐ మెట్ ఆల్ యూ గైస్. అది ఎలా ఉందంటే లిటరలీ ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ ఇన్ మై సెల్ఫ్. ఎట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ఎన్ మెమరబుల్ టైమ్ ఫర్ మీ. ఎలా చెప్పాలి అంటే ఒక చిన్న పాట కూడా పాడాలన్న ఫీలింగ్ వచ్చేసింది. There is no much more time for everyone to introduce, so that I am stopping myself. But no. Last definitely I will sing for you all. Okay? Thank you once for all. ఇక్కడ ఆ వీడియో ఇక్కడ పెట్టాం. మైక్ మేడం, మైక్. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం నేను మిస్ అయ్యాను. సెకండ్ టైం ఫస్ట్ టైం నేను బాంబేలో ఉండబట్టి నేను రాలేకపోయాను. సెకండ్ టైం నేను వచ్చాను, అది కూడా చెన్నై నుంచి 2 days. అక్కడ ఎక్కడ చేసాము, దిండి రిసార్ట్స్ అక్కడ. ఇది 3rd టైం. ఇది కూడా ఎక్కువ క్రెడిట్ నేను మేరీకి ఇచ్చేస్తాను, అది చాలా మంచి నన్ను. ఇంకా జస్ట్ 10 days బ్యాక్ హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్ళినా కూడా నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. నాకు నిజంగా వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ 19లో మ్యారేజ్ అయింది. మా వారు ఆంధ్ర బ్యాంక్లో చేశారు. 21లో ఏజెంట్గా రిటైర్ అయిపోయి కూడా అయిపోయింది. 2 అమ్మాయిలు, పెద్దమ్మాయి 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. పెద్దమ్మాయి అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, రెండో అల్లుడు సాఫ్ట్వేర్ SCR, రెండో అమ్మాయి మాత్రం చార్టెడ్ అకౌంటెంట్. ఒక చిన్న బాబు మనవాడు కూడా. అంటే సింపుల్గా ఆర్గనైజేషన్ మాత్రం చాలా బాగుంది. ప్రతిరోజు కల్చర్ మూర్తి గారు నాకు శుభోదయం పెడతారంటే నెక్స్ట్ ఏంటి, నేను గుడ్ మార్నింగ్ చెప్పినా చెప్పకపోయినా ప్రతిరోజు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మాత్రం నాకు అది వస్తుంది. దాని మెసేజ్ నాకు నిజంగా అనిపిస్తుంది, గుడ్ మార్నింగ్ కూడా పెట్టలేనంత బిజీ నేను ఏమున్నానబ్బా అని. కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా ఉంది. నాకైతే మంచి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము వెనకకి తిరగలేము.
ఇక్కడికి రాని అందరికీ తెలుసు. నా పేరు భాస్కర్ సత్యసాచి. నేను 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు బ్రాంచ్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో కంటిన్యూగా చదివాను. ఇంత ఏంటంటే మనంత మంది ఇలా గ్యాదర్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఏర్పాట్లు చేసిన మన మూర్తి గారికి, దేవేజీ గారికి, పద్మాజీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మనం ఎవరో ఒకళ్ళు పూనుకుంటే కదా మనం అందరం కలవలేరు. వాళ్ళు అలా పూనుకున్నారు కాబట్టి మనం అందరం కలవలేరు. ఇంకా నా విషయానికి వస్తే నేను వైన్ కాలేజీలోనే ఇంటర్, తర్వాత బిఏ, తర్వాత ఎంఏ, తర్వాత బిఏ 3 చేసి అన్నీ నర్స్పూర్లోనే నా ఎడ్యుకేషన్. అలాగే మ్యారేజ్ కూడా నర్స్పూర్లోనే. మా వారిని అందరికీ తెలుసు, పండా నాగేంద్ర త్రినాథ్ గారు, జర్నలిస్ట్ అండ్ అడ్వకేట్. నర్సంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఇంచుమించుగా తెలిసే ఉంటారు. మాకు ఒక అమ్మాయి, ఆ బాబుకి 2 అమ్మాయిలు. మా అల్లుడి గారు, మా అమ్మాయి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇప్పుడు మేము నర్సంలో. థ్యాంక్ యూ. గట్టిగా మైక్ మైక్. అందరికి వారియర్ సిస్టర్స్ అంటే ఐడెంటిఫై చేయగలను. నేను 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు అందరికీ అక్కడే బ్రాంచ్ స్కూల్లోనే చదువుకున్నాం. ఐఎం కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్నాను. మా 10th క్లాస్ కొలీగ్స్ అందరూ మనం కలవడం, మేము చాలా మందిని ఐడెంటిఫై చేయలేకపోయాం. అయితే ఇక్కడ ప్లేస్ ఎక్కడ వచ్చాక చూసి ఓహో మనం ఇలాగానే మెమరీ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మేము ఐడెంటిఫై చేయగలిగాను. ఇలా అందరినీ కలిసి ఇలా మీట్ అవ్వడం అనేది ఇది 3rd టైం అన్నాను, కానీ ఫస్ట్ టైం అగ్రిమెంట్స్, 2nd టైం అండ్ 3rd టైం. ఈ 3 సార్లు, ఈ 2 సార్లు మేము వచ్చాం. అందరినీ కలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ అరేంజ్మెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. వస్తే మా ఫ్యామిలీ అండ్ మా హస్బెండ్ ఈనాడులో వర్క్ చేశాను. ఈనాడు ప్రియా ఫుడ్స్ ఉషోదయ ఎంటర్ప్రైజెస్లో వర్కింగ్. నేనేమో టీచర్గా వర్క్ చేసి ఇంకా రిటైర్ అయ్యాను. నెక్స్ట్ మా అబ్బాయి, ఒక అమ్మాయి నాకు. అబ్బాయి ఏమో ఎన్ఎఫ్సిలో చేస్తాడు, అమ్మాయి ఏమో కాగ్నిజెంట్లో వర్క్ చేస్తుంది. ఇద్దరు కూడా చేసి మేము కమలానగర్లో ఉంటున్నాం. మీ అందరినీ కలిసి ఇలా మాట్లాడి హ్యాపీగా చాలా ఫీల్ అయ్యాయి. ఎందుకంటే 2 టైమ్స్ కూడా ఎప్పుడు హైదరాబాద్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు కలవలేదు, నర్సాపురం కూడా వెళ్ళలేదు. ఇప్పుడు అందరినీ చూస్తూ ఉంటే కనుక మన 10th క్లాస్ మెమోరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలా ఆనందాన్ని కలిగించింది. థ్యాంక్ యూ ఈ అవకాశం. కొందాడం వెంకటలక్ష్మి నా పేరు. నర్సాపురం బ్రాంచ్ స్కూల్లో చదివాను. బీసెక్ ఎదుగున్నది దగ్గరగా. ఓకే, బీ సెక్షన్లో చదివాను. నెక్స్ట్ నేను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బైపీసీ తీసుకున్నాను. 300 ఎవ్వరు నా క్లాస్మేట్స్ కాదు, నేను ఒక్కతనే బైపీసీ మొత్తం ప్లేస్లో. అవునా, అంతే కదా. తర్వాత బీఎస్సీ చదివిన తర్వాత ఎంబీఏ చేశాను, అది కూడా నర్సాపురంలోనే. 94-96 బ్యాచ్. ఓకే, నెక్స్ట్ పెళ్ళి అయింది. జాబ్ అయితే చేయలేకపోయాను. మధ్యలో మాత్రం చదువుకి, బీఎస్సీకి, ఎంబీఏకి మధ్యలో 4 ఏళ్ళు కంప్యూటర్ జాబ్ చేశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద. ఆ తర్వాత జాబ్ చేయడం కుదరలేదు. పెళ్ళి అయిన తర్వాత మా వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, ఏపీ స్టేట్ గవర్నమెంట్. పిల్లలేమో అభిరామ్, అభిజ్ఞ, 2 పిల్లలు. బాబు ఏమో ఎంబీఏ అయింది. ఎంబీఏ అయిన తర్వాత ఇప్పుడు ఎవరెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురుగావ్లో వర్క్ చేస్తున్నాడు. పాప లా చదువుతుంది, 3rd ఇయర్కి వచ్చింది. ప్రస్తుతం నేను గుంటూరులో ఉంటున్నాను. నా గురించి చెప్పాల్సింది అయితే అంతే. బస్ ఏంటంటే మన మూర్తికి అండ్ దవేజీకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అరేంజ్మెంట్ చేసినందుకు. పద్మావతి గారు మీది కూడా చాలా బాగుంది, అనుకోకుండా కలిపేసుకున్నారు దీంట్లో. బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఫ్రెండ్స్ కలవడం కూడా చాలా బాగుంది నాకు. 3 టైమ్స్ అనుకోకుండా మిస్ అవ్వకుండా వచ్చాను. ఈసారి మిస్ అయితే 3rd టైం మిస్ అయిపోయేదానికి. వస్తాను అనుకోలేదు నిన్న దాకా. అదే నేనే అనుకోకుండా ఇంట్లో గెస్ట్లు వస్తున్నారు, కుదరదేమో అనుకున్నాను. అనుకోకుండా వాళ్ళు ఏంటంటే రేపు షిఫ్ట్ అయింది, నేను వచ్చేసాను. రేపు వాళ్ళు చూసుకుంటున్నారు, ఇంట్లో మా వారు చూసుకుంటా ఉన్నారు. గ్రేట్ 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 థ్యాంక్ యూ. ఓకే,
మేరీ గారు వీడియోలో నువ్వు తెలుసులే లక్ష్మి మీరు తెలియని వాళ్ళు ఎవరు? అలా ఇంట్రడ్యూస్ చేస్తారు. నేనైతే ఎవరికి తెలియదట. నిజమేనా? తెలీదా ఎవరికి నేను ఎవరు? తెలుసా తెలీదా? ఏంటి ఎవరు మాట్లాడరు? ఏం పని? తెలుసు 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 కొట్టకండి తెలుసు. మౌన అంగీకారమా? ఓకే, ముందు మూర్తికి దవేజికి వెరీ వెరీ థ్యాంక్స్. తర్వాత పద్మాంజలి గారిని ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్ గా చెప్పారు. వెరీ నైస్. నెక్స్ట్ నా పేరు ఉషా. తెలీదా? ఉషా ఎవరు తెలీదా? ఓకే ఓకే. తర్వాత నాకు ఒక డాటర్, తను యూఎస్లో చదువుతుంది. మా హస్బెండ్ ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ కింద ఆయన సిఏ ఇంటర్ చేశారు. ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఆయన. నాకు ఓన్లీ వన్ డాటర్, షీఈ్ ఇన్ యూఎస్లో ఉంది. ఇంకేం చెప్పాలి, మనందరం కలుసుకుంటాం, చాలా బాగుంది, చాలా సంతోషం. ఉండేది ఇక్కడ హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటుంది. మూర్తిని మటుకు చాలా నేను వెరీ సారీ. నాకు కావాల్సిందే. వెరీ సారీ. ఏంటి మమ్మల్ని అడగకుండా ఎందుకు పెట్టావు? అసలు ముందు లేడీస్ కి చెప్పాలా? అసలు సారీ అని మాట్లాడద్దు. ఎందుచేతంటే ఆ స్వాతంత్రం ఇప్పటికీ మీరు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముందు మాకు చెప్పాలి కదా, మీరు ఎక్కడ అరేంజ్ చేస్తున్నారు ఏంటో అని చెప్పి అన్నాను. ఎందుకంటే లేడీస్ కొంచెం ఇన్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందు గురించి సర్ప్రైజ్ ఇద్దామని. వేరే ఉద్దేశం ఏమీ కాదు, అందు గురించి అంతకని ఏం లేదు. మీరందరూ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నాము, ఇది చాలా గ్రేట్. అసలు మనం అది మెయిన్, అందరూ కలుసుకున్నాం, చాలా సంతోషం. బాయ్. నా పేరు నూరి నమశివాయ. నరేష్ అనే ఎక్కువ పరిచయం మీకు. 1982 టైలర్ హై స్కూల్ ఏ సెక్షన్ స్కూల్ పీపుల్ లీడర్గా చేశాను. గుర్తుంటుంది లేదా? ఓకే. సో 5th నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు శ్రీనివాస ఇంగ్లీష్ నర్సరీలో చేశాను, చదివాను కాన్వెంట్లో. తర్వాత 4వ క్లాస్ 5వ క్లాస్ ఒక్కడే ఉండేవాడిని. ఇంకా భరించడం ఒక్కరితోటి క్లాస్ కాన్వెంట్ రన్ చేయలేము అని చెప్పి అన్నారు. అప్పుడు ఎంట్రన్స్ రాసి టైలర్ హై స్కూల్లో సీట్ సంపాదించినప్పుడు, ఎందుకంటే డైరెక్ట్గా సీట్ ఇచ్చేవారు కాదు. వచ్చి అక్కడ టైలర్ హై స్కూల్ మెయిన్ స్కూల్లో జాయిన్ అయ్యాం. 6th నుంచి 10th వరకు అక్కడ చదివాను. మా బావ ఎల్ఎన్విఎం గుప్తా నా ముందు కూడా స్కూల్ పీపుల్ లీడర్ చేశాడు. అప్పుడు చాలా యాజిటేషన్ చేసేవాడు, పుష్కరాలకి 15 రోజులు సెలవులు ఇవ్వాలని చెప్పేసి నా స్టాఫ్లో నేను కూడా చేసాం. తర్వాత వైఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను ఎంపీసీ. తర్వాత బాల్కి గుల్బర్గాలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేశాను. తర్వాత ఇమీడియట్గా వాసవి కాలేజ్లో హైదరాబాద్లో ప్రొఫెసర్ లెక్చరర్ జాయిన్ అయ్యాను. తర్వాత 95 ఇక్కడ ఎంటెక్ చేశాను, ఎంటెక్ జేఎన్టీయూలో నైట్ కాలేజ్లో. తర్వాత 95 నుంచి అసలు ప్రొఫెసర్ కింద ఎంబీఎస్ అంటే మాటూరు వెంకట సుబ్బారావు చేస్తున్నాను. దట్ ఈస్ మై ఎడ్యుకేషన్. భారతీదేవి మా మిస్సెస్, విజయవాడ డ్రాపర్, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వెంకట శివనవతి నవదేవి మా అబ్బాయి పేరు. మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ అయిపోయింది కేఎల్ యూనివర్సిటీలో, ఎంఎస్ అయిపోయింది రీసెంట్గా. ఇండియన్ పోలీస్లో అమెరికాలో మననే జాబ్ వచ్చి చేస్తున్నాడు. నెక్స్ట్ మా అమ్మాయి మహిత. నా పేరు మహిత. నాది ఇప్పుడే బీటెక్ అయింది, ఫైనల్ ఇయర్, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో రైట్ నౌ జాబ్ స్టార్ట్ అవుతుంది, వెరైజన్లో వచ్చింది హైదరాబాద్ దిల్సుఖ్నగర్ ఏరియాలో ఉంటున్నాం. హైదరాబాద్ ఉన్నా కూడా ఒక్కసారి కలిసినట్టు ఉంటుంది కృష్ణ అంతా కూడా. సో హైదరాబాద్ చాలా మంది ఉంటున్నా కూడా ఎవరు తెలుసుకోవట్లేదు. అట్లీస్ట్ ఇయర్లీ హైదరాబాద్ వెళ్ళడం ఒకసారి తెలుసుకుందాం, అట్లీస్ట్ ఒక ఇంట్లో గెట్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ బాగుంటుంది. యాక్చువల్గా ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. హైదరాబాద్ అట్లీస్ట్ నర్సాపురం వచ్చినా ఓకే గుడ్ కానీ, బట్ హైదరాబాద్లో ఎప్పుడైనా ఒక ఈవినింగ్ ఎప్పుడైనా సాటర్డే కానీ ఒక సండే కానీ నువ్వు ఎప్పుడైనా వస్తావు, ఎక్కడ రావాల్సింది నువ్వు. సో కంపల్సరీ హైదరాబాద్లో ఒక్కటి మొదలు పెట్టండి. ఒక దసరా హాలిడేస్ కానీ ఎప్పుడైనా ఒక హాలిడేస్ 2 days హాలిడేస్ వచ్చినప్పుడు
ఒక నైట్ లెటర్స్ గ్యాదర్ ఇన్ హౌస్ యాక్చువల్గా. సో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ దిల్షుక్ నగర్. సార్, నా పేరు ఏడి శ్రీనివాస్. మీ ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా నేను బాగా తెలుసు. ఎందుకంటే చాలా అల్లరగా చిల్లరగా తిరిగేవాడిని, అలాగనే అర్థం చేసుకోండి. చాలా ఈ రోజుని సామర్లకోట ఎంఆర్ఓగా పనిచేస్తున్నాను. మా మిసెస్ హౌస్ వైఫ్, మాకు ఇద్దరు పిల్లలు కూడా నర్సాపూర్లో ఫైనాన్స్ బిజినెస్. మా పెద్ద అబ్బాయికి 3 months బ్యాక్ మ్యారేజ్ అయింది. మా రెండో అబ్బాయి, ఇద్దరు కూడా ఫైనాన్స్ చూస్తూ ఉంటారు. అందరికీ ముఖ్యంగా ఇంతమంది గ్యాదరే, ఇంతమంది ఇందాక మేరీ గారు పెడుతున్నారని చెప్పారు బుల్లి, అది చాలా తప్పు. ఎందుకంటే మనం ఎవరి మీద అభిమానం ఉంటే తప్ప తింటే అవసరం ఊరుకోడు. మనకి ఎంతో ఫ్రెండ్, మనకి ఎంతో ఇది ఉంటేనే మనం తిడతాం, అంతే తప్ప ప్రతి ఒళ్ళు మనం తిట్టరుగా. మనం తిడుతున్నారంటే మనకి ఎంతో చదువు, ఎంతో ఆప్యాయత ఉంది మన కాళ్ళ మీద. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అన్ని రకాలుగా కూడా అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్, మంచి. ఇందాక మన వాళ్ళు కూడా చెప్పినట్టుగా ఇందులో చాలామంది హై స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రజెంట్ సామర్లకోట ఎంఆర్ఓ చేస్తున్నాను. ఒక 1 week 10 daysలో వెస్ట్ గోదావరికి అలాట్ అవుతుంది. వెస్ట్ గోదావరి వస్తాను. నా పేరు ఏడి శ్రీనివాస్. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరదాగా నర్సాపూర్ వస్తే రైల్వే హై స్కూల్ వాళ్ళు కూడా, అంటే మా ప్రైమరీ స్కూల్ వాళ్ళు మ్యాక్సిమం కలుస్తూ ఉంటాం. వాళ్ళు కూడా కలవాలని కోరుకుంటూ, ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన దీన్ని ఒక 15 days బ్యాక్ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చా, 20 days బ్యాక్ వచ్చినప్పుడు కూడా బుల్లి, దేవేజీ మేము ఉన్నప్పుడు వీళ్ళు అన్నారు. కానీ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన అందుకు, వీళ్ళకి ఇంత కోఆపరేట్ చేసిన పద్మాజీకి, మా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. మా మిసెస్ హౌస్ వైఫ్ అండి, మా మిసెస్ హౌస్ వైఫ్ లక్ష్మీదేవి. దొండపాటి స్వామి నా పేరు, నర్సాపురం. టైగర్ స్కూల్ 10th class B section ఉన్నది. మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులకి, రమేష్ గారికి, ముఖ్య గారికి, అలాగే ఆర్ట్ శాఖ బృందానికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనం కూడా ప్రతిసారి కూడా అలాగే కలుసుకుని ఎంతో ఆనందంగా గడపాలని అందరూ మంచిగా అందరూ కూడా చాలా అందరూ స్థితిలో ఉన్నారు. అందరూ ఎడ్యుకేషన్ ఏంటి అంత వ్యాపారాలు ఏంటి వ్యవహారాలు అన్నింటిలో కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండడం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఎప్పుడైనా నర్సాపూర్ వస్తే మాకు ఫోన్ చేస్తే మీకు ఏం కావాలో మేము అరేంజ్ చేస్తాం. థ్యాంక్ యూ. మున్సిపల్ కాన్ఫరెన్స్ చేసామండి, అలాగే మార్కెట్ కూడా చేసాం. నర్సాపురం నా వైఫ్ హౌస్ వైఫ్, అలాగే ఇద్దరు అబ్బాయిలు నాకు 4th year బీటెక్ చేస్తున్నారు. ఇద్దరు కూడా ఇక్కడ నర్సాపూర్లో ఒక ఆయన మద్రాసు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కలిగినీటి చిదంబరం. మొదటిగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన మిత్రులకు, వారు ఏదో ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళకే కాకుండా సక్సెస్ అవడానికి కారణమైన మీ అందరికీ కూడా నేను 9th class వరకు టైలర్ హై స్కూల్లో చదివి 10th classలో లేని మున్సిపల్ హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అప్పుడు బాగా అల్లరి చేస్తున్నాం, అక్కడ ఉంటే మన జీవితం అప్పుడు ఎండ్ అయిపోతుందని బలవంతంగా నన్ను మార్చారు. నేను కదా నాకు టర్నింగ్ పాయింట్. తర్వాత నాది 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ వైఎన్ కాలేజ్, డిగ్రీ వైఎన్ కాలేజ్. ఈ వైఎన్ కాలేజ్లో నేవీలో ఉండేవాడిని. సీనియర్ క్యాడెట్ కెప్టెన్ చేశాను. 84లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత 85-87 డిగ్రీ అయిన తర్వాత 87 to 91 లా చదివా సిఆర్ఆర్ లా కాలేజీలో. తర్వాత 91 నుంచి నేను హైకోర్టులో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. నేను 2006లో ఫస్ట్ టైం
అడ్వకేట్స్ కంట్రోలింగ్ బాడీ ఉంటుంది, బార్ కౌన్సిల్ అని స్టేట్ వైజ్ బాడీ. నేను ఇప్పుడు 3 times గెలిచాను. 2006 నుంచి నేను కంటిన్యూస్గా బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను, వైస్ చైర్మన్ కూడా చేశాను. 2021లో నన్ను హైకోర్టు సీనియర్ అడ్వకేట్గా డిజిగ్నేట్ చేసింది. ఐఎమ్ ది డిజిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ రీసెంట్గా గెలిచాను. నా వైఫ్ హౌస్ వైఫ్, మా అమ్మాయి కూడా జిందాల్లో లా కంప్లీట్ చేసింది, తర్వాత యుఎస్లో వెళ్ళి లా మాస్టర్స్ చేసింది, అక్కడ ఒక ఫామ్లో చేస్తుంది. కానీ నేను బలవంతం చేసి నాకు ఒకే కూతురు వెనక్కి రమ్మంటే ఇప్పుడు సెప్టెంబర్లో వస్తుంది. నేను మ్యారేజ్ చేయాలి కాబట్టి నేను అక్కడ అమెరికాలో టెస్ట్ లేక ఒకే కూతురు వచ్చేయమన్నాను. సెప్టెంబర్లో వస్తుంది, తను కూడా నా లెగసీ కంటిన్యూ చేస్తుంది. ఈ ఆర్గనైజ్ చేసినందుకు మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇంకా పైగా రావట్లేదా? ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ మాలట. ఐ థింక్ నర్సులో చదివిన వాళ్ళు చాలా మందికి నర్సులో పద్మా బుక్ షాప్ అంటే అందరికీ తెలుసు. సో తనకు గుర్తొచ్చినట్టు 82 టైలర్ స్కూల్ మెయిన్లో ఏ సెక్షన్లో చదివాను, అలాగే నరేషన్. ఆ తర్వాత కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివాను. తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత గుంటూరులో ఇంజనీరింగ్ అయిన తర్వాత as soon as I finished my engineering, I started my own business nearly 7 years. After that, due to some, whatever the reasons, just come down. Then I moved to the IT in 1999. Nearly 25 plus years in IT. Now I'm living in Malaysia with one wife and one son. Sorry. So working in a global insurance company as a account delivery head. So my wife, she's attached to a Telugu Association of Malaysia. It's a charity work only. So teaching languages to them, and also she's taking care of the cultural activities from the Malaysia. So as I told you, my son is finished his graduation in the Australian University, Taylor's, International Business Management and Marketing. Now he started his career in the IT only as a business analysis. Right? So yeah, I'm really happy to see you all again because this is the 3rd time I believe, right? I never miss you guys, always, but it was really his message pulled me to here. So I'm so busy. So it's a very happy moment. Plus, thanks to everyone, organizers, as well as Padmajira for his excellent hosting today, and thanks to everyone. Thank you. So I think you might have seen that there is a apartment in next to Vasista School, nice residency. It was built by me, so I own the property. ఎందుకంత అవసరం ఏంటి? నర్సాపురం భారత్ కేసులో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. 1982 ఏ సెక్షన్ 10th, వైన్ కాలేజీ, బిఏ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ డిస్కంటిన్యూ చేశాను. ఆ వైఫ్ బేకామ్ హౌస్ వైఫ్, ఆడు బీటెక్, ఆడు ఎన్ఐటి జంషెడ్పూర్ చేశారు. ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. వినీత్, జయదీప్. థ్యాంక్ యూ. ఎక్కడ జాబ్ అన్నాడు? ఎల్టీఎం మైండ్లో వర్క్ చేస్తున్నాను. రైతు మెట్రో దగ్గర ఆఫీస్, హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. నేను విప్రోలో వర్క్ చేస్తాను యాజ్ ఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్. సో ఇట్ ఈస్ ఆల్సో మైండ్ స్పేస్. థ్యాంక్ యూ. ఆర్గనైజర్స్ దవేజీ, మూర్తికి, పద్మాజీకి చాలా థ్యాంక్స్. వరకు బి సెక్షన్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా
వ్యాపారం చేస్తుంటాను. నర్సాపురంలోనే నా వ్యాపారం. నా భార్య రామరామ పేరు. నాకు ఇద్దరు అబ్బాయిలు డిగ్రీ చదివారు. హైదరాబాద్లోనే జాబ్లో చేశారు. పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయింది. అమ్మాయి కాళ్ళు సాఫ్ట్వేర్. ఇంతవరకు మేనేజ్మెంట్ చేసిన మూర్తికి, కాలేజీకి, వీళ్ళందరికీ ధన్యవాదాలు. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందరినీ ఒకే చోట చూసినాను. అందరికీ తెలుసు నేను ఎవరు అన్నది. నేను నా గురించి చెప్పుకునే ఫస్ట్ నేను మా ఫాదర్ గురించి చెప్తాను. ఆయన మైక్ సరిగా హోల్డ్ చేయండి. భాస్కర్ గారి అబ్బాయి. మీ అందరికీ తెలిసిన విధంగా బ్రాంచ్ స్కూలు ఎలిమెంటరీ సెక్షన్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది. నేను వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్ని. ఎకో ఫీల్డ్ టెక్నాలజీస్ అని అందులో సీనియర్ జనరల్ మేనేజర్గా వర్క్ చేశాను. ప్రజెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తాను. సెకండ్ ఇయర్ బ్యాక్. నాకు ఇద్దరు కొడుకు. సంకల్పం బుల్లిది, దవేజిది. దీనికి అందరూ కూడా సహకారం అందించినందుకు అందరికీ కూడా థ్యాంక్స్. హలో, నా పేరు ఉల్గట రాబోయే నరసాపురం. ఇదంతా కస్టమర్ సెక్రటరీ నరసాపురం చదివినాను. పాప బాబు పాప మెడికల్ సైడ్ ఇంట్లో జాబ్ చేస్తున్నాడు. పాప ఏమో యూకేలో ఉంటుంది. అది జాబ్ చేస్తుంది. నా పేరు నరసింహం మేక. సార్ జరగాలి. నేను పుట్టి నరసాపురంలో ఉంటున్నాను. నాకు ఒక అమ్మాయి అబ్బాయి. పాపేమో సివిల్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను. పాప ఎంబీఏ చేస్తాను. అందరికీ నమస్కారం. నాగరాజ్ కుమార్ కూచిపట్ల. నాగరాజ్ అని ప్రేమితులందరూ డిటెక్టివ్ నాగరాజ్ అంటారు. నేనేం డిటెక్షన్ ఏం చేయలేదు, కానీ డిటెక్టివ్ నావల్స్ బాగా చదివి వీళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేవాడు. నేను నా వృత్తి ఉపాధ్యాయుడు. అలాగే ప్రవృత్తి మన మిత్రులందరితో సరదాగా ఎప్పుడు టచ్లో ఉండడం. మా భార్య హౌస్ వైఫ్. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీఎస్సీ చేసి ఇన్ఫోసిస్లో 1 year జాబ్ చేసి రిజైన్ చేసి సీఏ చదువుతున్నాడు ప్రస్తుతం. రెండో అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నేను మనం చదువుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ నర్సాపురంలోనే ఉన్నాను. చదువంతా నర్సాపురం చదివాను. 1 సంవత్సరం బీఈడి మాత్రం డిఆర్ఆర్ కాలేజీలో చదివాను. తర్వాత నా జాబ్ అంతా ఇంచుమించు నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోనే టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఒక 2 సంవత్సరాలు మాత్రం కొంచెం దూరంగా ఉన్నాను. ఒక 7 సంవత్సరాలు కూడా నేను చాలా దూరమైన కూడా డైలీ సర్వీస్ చేసేవాడిని. ఆల్మోస్ట్ నర్సాపూర్తో బాగా రిలేటెడ్గా ఉన్నాను మొదటి నుంచి. చాలా హ్యాపీ ఆ విషయంలో మాత్రం స్వస్థలంలో ఉండడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఫంక్షన్ చక్కగా ఆర్గనైజ్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వనండి. నా పేరు గంగరాజు రమేష్. నేను బ్రాంచ్ హై స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బి సెక్షన్. అండ్ మా ఫాదర్ మదర్ అందరికీ సుపరిచితమే. మా లలిత నరసింహం, గంగరాజు, డాక్టర్ గంగరాజు మంగపతిరావు అండ్ డాక్టర్ ఈ సౌభాగ్య. నేను ఇంటర్మీడియట్ వరకు వైల్డ్ కాలేజ్లో చదివి తర్వాత చెన్నైలో చదివాను and NIT. After that, I've done my masters in computer application. Presently, BHA work చేస్తున్నాను. My wife, PBT Sundari, and she is from Andhra University. MSW చేసింది తను, and she is working as a lecturer. ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేయడానికి ముందు ఒక 1 month ముందు అనుకున్నాం మేము ఇట్లా ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది అని. అండ్ ఆర్గనైజ్ చేయడానికి చాలా కృషి చేశాడు దవేజీ. అండ్ పద్మాజీరావు సడన్ గా నేను హోస్ట్ చేస్తానన్నాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ.
అండ్ పద్మాజీరావుకి, తర్వాత దవేజీ అండ్ మీ బుల్లి అంటాం, మీ మూర్తి అంటారు. వాడికి ఆ ముగ్గురు చాలా కృషి చేశారు. అండ్ ఆల్వేజ్ ఐ టెల్ దెమ్ దే ఆర్ లైక్, మా భాషలో నేను వాళ్ళని హబ్స్ అని పిలుస్తాను. అండ్ దే ఆర్ ద కనెక్టింగ్ హబ్స్ ఫర్ ఆల్ ద పీపుల్. సో మాకు అందరినీ పరిచయం చేసి అందరి కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని పిలిచి, అట్లాగే మన సీతారామయ్య కూడా మేము చాలా రెగ్యులర్గా కలుస్తుంటాం. సీతారామయ్య కానీ, లేకపోతే నేను దవేజీ కానీ, అతని మూర్తి కానీ. అండ్ ఇట్లా కొంతమంది ఉన్నాము హైదరాబాద్లో. తను అన్నట్టు హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, బట్ వీఆర్ అనేబుల్ టు కాంటాక్ట్ ఈచ్ అదర్ అండ్ మీట్ టుగెదర్. సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఇయర్స్లో మనం ఇట్లా కలవాలి. ఎవ్రీ అట్లీస్ట్ వన్స్ విల్ ట్రై టు మీట్ టుగెదర్. ఓకే, అది మనం డెఫినెట్గా ట్రై చేద్దాము. అండ్ ఇట్లా ఇక్కడికి నర్సాపురం నుంచి చాలా మంది వచ్చారు. అట్లాగే మా కస్తూరి కూడా తను కూడా వస్తూ ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ. మేము నర్సాపురం వెళ్ళినప్పుడు డెఫినెట్గా కస్తూరి వాళ్ళ దంపతి ఇద్దరు చాలా బాగా చూస్తారు మమ్మల్ని. మేము ఎప్పుడు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఎప్పుడు వెళ్ళినప్పుడు నర్సాపురం వెళ్ళినప్పుడు. అట్లాగే దేవేజీ కూడా. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ. అండ్ మా అబ్బాయి ఒకటే అబ్బాయి నాకు, మనోజ్ కుమార్. ఈ వర్కింగ్ ఇన్ మాస్ మ్యూజియం. ఈ డిడ్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ చేశాడు అమెనార్లో. తర్వాత నా ప్రెజెంట్లీ వర్కింగ్ ఇన్ అమెరికన్ బేస్డ్ కంపెనీ మాస్ మ్యూజియం ఇండియా. అందరికీ నమస్కారం. ఆర్గనైజేషన్ చేసిన వారికి, ఇక్కడ వచ్చిన వారికి అందరికీ కూడా నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, అమ్మాయి ఏమో ఎంబీబీఎస్ అయిపోయింది. జనరల్ ఎండీగా ప్రాక్టీస్ చేస్తూ గుంటూరు రమేష్ హాస్పిటల్లో ఉంది. వాళ్ళిద్దరికి మ్యారేజ్ చేయాలని ప్రొఫెసర్గా ఉంది. అది నాది 10th క్లాస్ వరకునేమో జనరల్ స్కూల్, 7th నుంచి 10th వరకు ఏమో టైలరింగ్ స్కూల్. సీతారామయ్య, ఒక బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది మనోడు. బాబు మధ్య న్యాయంలో జాబ్ చేస్తున్నాను. నేను స్ట్రీట్ బెల్ట్లో వైజాగ్లో ఉంటున్నాను. అందరికీ నమస్కారం. అసలు వీడి గురించి చెప్పాలి, 2 నిమిషాలు తీసుకుంటే ఏమనుకోకండి. వీడు 1983 సంవత్సరం జనవరి 14 రోజున నేను బయట ఉన్నా, వచ్చాడు. సినిమాకి వెళ్దామా అన్నాడు. గజవాడ విపులి సినిమాకి వెళ్దామా అన్నాడు. సరే వచ్చాడు. సరే సినిమా అందులో ఫ్రీగా తీసుకెళ్తారంటే మనకు కావాల్సింది ఉంది. అంబేద్కర్ థియేటర్. అప్పట్లో పొద్దున 10ంటికి మార్నింగ్ షో ఉండేది. ఇద్దరం 9ంటికి వచ్చాడు, 10ంటికి వెళ్ళిపోయాం థియేటర్కి. పాలకొల్లు వెంకటరామ థియేటర్ నుంచి రీల్ రావాలి. అక్కడ ఒక రీల్ అయిన తర్వాత బస్సులో వచ్చేది. అది రీల్కి అరగంట గ్యాప్ ఉండేది మధ్యలో. అయినా సరే కసి. అదే రోజు రిలీజ్ జనవరి 14 సంక్రాంతి. అసలు మూమెంట్ అనమాట. అయిపోయింది 1:30 అయింది సినిమా. బయటకు వచ్చాం. మ్యాట్ని చూద్దాం అన్నాడు. అదే సినిమా ఆగలా. ఫైనాన్సర్ పక్కన ఉన్నాడు. ఇంకేముంది వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ లైన్లో నుంచున్నాం. ఏది అన్ని నేల టికెట్లే కదా, కొట్టుకుంటూ. సో పోయాం, మళ్ళీ లైన్లో నుంచున్నాం. సినిమా 5:30 అయింది, చీకటి పడిపోతుంది. నాకు భయం వేసింది, ఇంటికి వెళ్తే ఏమన్నా ఆగిపోతుందేమో అని. వీడికి చెప్పా, వెళ్ళిపోతారా, చీకటి పడుతుంది, ఇంకా నాకు సినిమా చూసి లేదని. మర్నాడు పొద్దున్న 6:30కి వీళ్ళ ఫాదర్ నాకు కవర్ పెట్టాడు, పిలిచాడు. మా అబ్బాయి అక్కడ అడిగాడు. నాకు సౌండ్ లేదు. నేను ఏదో నాకు ఏం తెలియదు, అది ఇది అంటే సినిమాకి వెళ్ళారు, మాకు అన్నీ తెలుసు, వాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పాను. తెలియదన్నా. అటువంటి ఇటువంటి 2 పీకాడు. ఇలా బాబు ఇప్పుడు నేను బతుకుంటే ఇటు పట్టుకెళ్ళి అప్పచెప్తామని కోరిపోతుంది నాకు మనసులో. వీడు చంపు ఎవరో తెలియదు. నాకు మొత్తం 3 రోజులు టార్చర్. మా ఇంట్లో మా నాన్న, వీళ్ళంటే వీళ్ళ నాన్న. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 మాస. 3 రోజులు పోయిన తర్వాత వాళ్ళకి వీడు పాపం వీడికి ఏం తెలీదు అని వాళ్ళు నమ్మి నన్ను వదిలేశారు. తర్వాత వీడిని
10 రోజుల క్రితం హైదరాబాద్లో కలుసుకున్నాను నేను ఇన్ని సంవత్సరాల తర్వాత. ఎట్లా కలిసామంటే అట్లా కలిసాము. ఎప్పుడు 1983 జనవరి 14 జనవరి 14 సినిమా పెద్దవాడు వెబ్బులి కృష్ణ, ఆయన ఇంకెవడు శివాజీ గణేష్ కృష్ణ అంతా మీ సంగతి అయిపోయింది ఆయన. వీటి తర్వాత మొన్న అడిగాను నేను రాజమండ్రి వెళ్ళాట మళ్ళీ హైదరాబాద్ వచ్చాట. ఆయనకి ఇవ్వండి. అగ్నిలో సినిమా చూసి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మా బావగారితో కలిసి మళ్ళీ నసాబ్ వచ్చింది. వీడు మెయిన్ టీచర్స్. అందరికీ ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అంటే 78 అనుకుంటా నేను టైలర్ స్కూల్ బ్రాంచ్లో 7th క్లాస్ బి సెక్షన్. అదే నా పేరు ఆల్పాటి లక్ష్మీనారాయణ. నేను ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్లో ఉన్నాను, జూబ్లీస్లో ఉంటాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు లండన్లో ఉన్నాడు, చిన్న బాబు నాతో ఉంటాడు. బాస్కెట్బాల్ నేషనల్ ప్లేయర్. నేను హ్యాపీ. నా శ్రీమతి 21లో తర్వాత రకరకాలుగా ఐఎమ్ హ్యాపీ. నాకు చాలా ఆనందంగా ఉంది. మన పద్మాజీరావు ఇది అన్ని అరౌండ్ చేయడం చాలా బాగుంది. అలాగే దవేజీ లాస్ట్ టైం కూడా చేసినప్పుడు కూడా నేను రాలేకపోయాను. ఈ సంవత్సరం నాకు ఇప్పుడు అన్ని బిజీ షెడ్యూల్లో నెట్ బస్సులు వెళ్ళకూడదు అని ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు అని ఈరోజు డేట్ పెట్టుకుని మరీ వచ్చాను. పద్మాజీరావు ఇవన్నీ చేసి చాలా ఆనందంగా ఉంది. అలాగే మా మిస్సెస్ పోయిన తర్వాత నేను ఒక ఫౌండేషన్ పెట్టాను. తన ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత నేను 10 లక్షలు 50 లక్షలు వేసి ఫౌండేషన్ పెట్టాను. ఆ ఫౌండేషన్కి నేను అంటే వెంకటేశ్వర గుడి కట్టాను ఊళ్ళో. ఆ గుడికి మెయింటెనెన్స్కి నెలకు 40,000 అవుతుంది. దాని మెయింటెనెన్స్ కోసం పక్కనే కళ్యాణ మండపం స్టార్ట్ చేశాను. ఆ కళ్యాణ మండపానికి మన పద్మాజీరావు ఒక మంచి భారీగా డొనేట్ చేశారు. అలాగే నాకు మన ఏడు శ్రీనివాసు అన్నారో చేస్తున్నాడు కాబట్టి అక్కడ సామర్లకోటలో సెరామిక్స్ ర్యాక్ సెరామిక్స్లో నాకు మంచి అంటే ఒక 10 lakhs వద్ది ఒక 2 lakhsకి ఇప్పించాడు. అది అలాగే మన బ్యాచ్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఏదైనా అవసరం వచ్చినా మన బ్యాచ్లో ఒకళ్ళు చేసుకోవడానికి అంటే ఇవన్నీ కూడా పనిచేస్తాయి. మనకి ఎక్కడ ఎట్లాగా ఏంటంటే ఒక రూట్ ఒక ఉంటే ప్లాట్ఫామ్ మనకి ఏంటంటే జీవితంలో ఎవరైనా సంపాదించుకోవచ్చు కానీ నమ్మకాన్ని అంచనా నమ్మకాన్ని స్నేహితులు సంపాదించుకోలేదు. ఎందుకంటే కొన్ని రోజులు పోతే 10 సంవత్సరాలు పోతే మళ్ళాగా పొద్దున్న లేచేవాళ్ళు, ఆపేర్లు పలికించేవాళ్ళు, ఇంటికి అలా ముగ్గేసేవాళ్ళు, కడప ముగ్గేసేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు నాకు కనిపించదు. ఒక 10 years మాత్రమే ఈ జనరేషన్ ఉంటుంది. ఆఫ్టర్ వర్డ్స్ ఇప్పటికే ఇదివరకు పెళ్ళంటే 10 రోజులు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత 10 రోజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళంటే చేసిన ముహూర్తం దానికి వస్తుంది. 10 రోజులు పోతే ఫోన్లోనే హాయ్ అని యాక్షన్ చేస్తుంది. అట్లాంటి ఇదైపోతుంది. ఇప్పుడు మన పిల్లలకు కూడా మనం నేర్పవలసింది మెయిన్ డోర్ ఉంటే అంటూ ఉన్నారు, బ్యాక్ డోర్ ఉంటే తప్ప. అలాగే ఫస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ పిల్లలకి మనకు నేర్చుకోవాల్సి నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పద్మాజీరావుకి వెరీ వెరీ థ్యాంక్స్. అలాగే దవేజీ వీళ్ళందరూ కూడా మూర్తి వీళ్ళందరూ కూడా నెక్స్ట్ టైము అంటే నా బిజినెస్ నాకు చాలా ఇష్టం. నాకు పెట్టడం అందరికీ కూడా నా ఇల్లు ఎప్పుడు డైలీ ధర్మసత్రంలానే ఉంటుంది. అంటే డైలీ నాకు గెస్ట్లు 10 to 15 members ఎప్పుడు గెస్ట్ వస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు కూడా మా మహాతల్లి మీరు వచ్చారనుకో వాళ్ళు వచ్చారంటే మళ్ళీ 1 year పోయిన తర్వాత 100 మందిలో మీకు ఏది ఇష్టం అది పెట్టింది మహాతల్లి. అంటే నాకు బాగా వెళ్ళిపోయిన అది అంత. అలాగే మళ్ళీ మీరు ఇంటికి పిల్లలకి ఏది ఇష్టమంటే అది ప్రాక్టీస్ ఇచ్చింది అందరికి కూడా. బయట నుంచి ఎవరు వచ్చినా సరే అక్కడ ఉండగానే అమ్మ కాఫీ ఆమ్లెట్ మటన్ కావాలి చికెన్ కావాలని చెప్పేవారు. వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఆవిడని కూడా అడగరు, వాళ్ళ అమ్మని కూడా అడగరు. అట్లా ఉండేది ఆవిడ. నాకు సీనియర్కి బాగా తెలుసు. దీంట్లో కొంతమందికి మాత్రం సీనియర్ ఒక్కడికే తెలుసు. అంతే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. లక్ష్మీపురం కృష్ణా జిల్లా ఆ గుడికి మన పద్మాజీ వచ్చాడు. మా కళ్యాణ మండపానికి మంచి డొనేషన్ ఇచ్చాడు. అలాగే మా ఏడి శ్రీనివాస్ గారు ర్యాక్ సెరామిక్స్ నాకు 10 lakhs వర్త్ అవుతుంది.
వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో నాకు 2 lakhsకి వచ్చిందన్నమాట. అంటే బెంగళూరు ఇక్కడే ఆ టైల్స్ అన్నీ కూడా కావాలి కదా, టైల్స్ మొత్తం టాయిలెట్స్ సంబంధించినవన్నీ కూడా ఏంటంటే మనం మాట స్థలం అది ఎంతో ఉపయోగపడుతుంది అన్నది నేను చెప్తున్నాను. నేనేంటంటే దాంట్లో కూడా కళ్యాణ మండపం నా ఫౌండేషన్లో కూడా పెట్టుకున్నది ఏంటంటే ఎవరైతే 1 lakh డొనేషన్ ఇచ్చారో వాళ్ళ పేరున ఎవ్రీ ఇయర్ వాళ్ళ పేరున వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అంటే ఆ ఫౌండేషన్ మీద కళ్యాణ మండపం వచ్చిన ఆదాయం గుడి మెయింటెనెన్స్ పోవాలా, మిగతాదంతా లేని వాళ్ళకి దానం, వైద్యానికి విద్యకే నేను 1800 డిగ్రీ వరకు చదివించాను. అంటే ఎంతోమందికి నేను వైద్యం చేయించుంటాను. చాలా మందికి ఒక రూమ్స్ సపరేట్ ఉంది, సీనియర్ తెలుసు అందరూ. అలా మనం చేసాం. అదేంటంటే ఎప్పుడైతే మనం ఇలా చేస్తాం నెక్స్ట్ వాళ్ళు కూడా మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు ఫౌండేషన్కి ఇస్తారు, లేకపోతే ఇంకొకరికి సాయం చేస్తారు. ఆ కాన్సెప్ట్తో నేను ముందుకెళ్ళాను. లక్ష్మీపురం కృష్ణా జిల్లా అంటే నా స్కూల్కి 26 కిలోమీటర్లు, భీమవరం తప్పకుండా పెడతానండి. నెక్స్ట్ ఇయర్ నేను హోస్ట్ చేస్తాను ఎక్కడున్నా, అది ఇప్పుడే చెప్తున్నాను. థ్యాంక్ యూ. టాప్ 10లో ఒకటి నేను క్యాటరింగ్లో, అలాగే పొలిటికల్గా బీజేపీ పార్టీ సాయి కౌశిక్ క్యాటరర్స్ సార్. ఇప్పుడు మీ అందరికీ ఈయన ఆల్పట్టించిన మనకి ఏదైనా అవసరమైన మనం ఏ విషయంలో కూడా ఇది అవ్వక్కర్లేదు, మీరు ఎవరైనా సరే అతను కాంటాక్ట్ చేయవలసిందిగా కోర్చు సెలవు. ఏంటంటే సర్వీస్ మెయిన్ ఓరియంటెడ్తో ఉంటాను. మెయిన్ ఏంటంటే నా పక్కన ఉన్నాడు బాగున్నాడు, మనం బాగుంటాం. పక్కన ఉన్నాడు బాగుంటే ఏంటంటే ఎప్పుడైనా కాకేసి మనకి నిర్మూల రామచంద్ర గారు ఎమ్మెల్యే చదువుతున్నప్పుడు మనకు లెసన్ చెప్పేవాడు. ఇప్పుడు గుర్తు ఒక టీ ఇస్తే ఎప్పుడైనా తిరిగి అది టీఎన్ వస్తుంది, డబుల్ టీఎన్ వస్తుంది అంట. నాకు బాగా గుర్తుమంట నిర్బంధాలు. అందుచేత అది ఎప్పుడు మనం గుర్తుంది కూడా మనం అది గుర్తు పెట్టుకోవాలి. మనం ఆ రకంగా వెళ్తే సర్వీస్ మన పక్కన ఉన్నాడు బాగున్నాడు, మన క్యాకేసి భోజనం పెట్టాల్సి ఇచ్చేస్తాడు. అది అట్లాగే ఏంటంటే నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు 60 రోజులు భోజనం ఉండేది, చాలా ఇబ్బంది పడ్డాడు. అలా చిన్న హాస్టల్ స్టార్ట్ చేసుకుని చిన్న క్యాటరింగ్ ఈ రోజున ఒక సంస్థానం ఏర్పాటు చేసుకున్నాను. అది ఫీల్ హ్యాపీ. అలాగే నాతో పాటు వస్తున్న బాగుండాలని కోరిక. థ్యాంక్ యూ. బ్రాంచ్లో వచ్చేదండి, బి సెక్షన్ బ్రాంచ్. నేను నాగరాజు దూలిపాల అనే ఒక అమ్మాయి ఉంటుంది, బి సెక్షన్. అప్పుడు నేను లాస్ట్ నేను కోసెట్ రాంబాబు, కళ్యాణ వెంకటేశ్వరరావు వీళ్ళందరూ అడికాలు బెంచ్లో కూర్చొని అచ్చోడి బెంచ్ అని తిట్టేవారు, బాగా అర్థం చేసేవాళ్ళండి. బాగున్నాయా ఫ్లాష్ బ్యాక్లు బాగా? బ్యాగింగ్ చేస్తున్నారు పాపం. అవి తెలియని వాళ్ళు నా పేరు చెప్పట్లేదు, అంత తెలుసు కాబట్టి మా ఆవిడ రంగమణి నరసాపురమే. మా పెద్దమ్మాయి లిఖిత, చిన్నమ్మాయి ఇది బీటెక్ ఓటీలోకి వస్తుంది, ఎంఎస్సి కంప్యూటర్స్. ఇంకా నా గురించి చెప్పేది ఏం లేదు కాబట్టి ఏముంది చెప్పడానికి అబ్బాయి తెలుసు. ఈ చిన్న విషయాలా? చిన్నప్పుడు విషయాలు చెప్తే 3 మంది ఇంకా 14 మంది బయట భోజనం చేయాలి, 2 అయిపోతుంది కదా. చిన్నప్పుడు ఏమీ లేదు కానీ ఇప్పుడు మాత్రం పెద్ద ఆర్గనైజర్ నేను ఇంటీరియర్స్ కన్స్ట్రక్షన్ ఉన్నది కార్డు ఇవ్వాలి, కార్డు ఎవరు 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 ఇంతసేపు పరిచయం చేసుకోవడం మంచిదే, మంచి ఆలోచనే. కానీ ఈ పరిచయం కలకాలం గుర్తుండాలి అని నేను అనుకున్నాను. బోరు కొట్టి ఎంత మర్చిపోతున్నారు, ఏం చెప్తున్నా మర్చిపోతున్నారు. మధ్యలో హుషారు ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, కోర్స్ ఉండాలి. ఏది పిల్లలు వేరేది వచ్చారో బాబా, ఫ్యామిలీతో మేము మా ఇంట్లో మేము చేయవలసి తెచ్చుకొచ్చాం. ఆడేసుకుంటాం,
మనం చెప్పడం మీరు వింటాం ఏంటిది ఏది పెట్టారా ఆర్గనైజ్ బాగా చేశారు, చాలా థ్యాంక్స్. కానీ ఏది ఇకపోతే నా పేరు కస్తూరి శ్రీనివాస్. కొంతమంది పరిచయం, అంతమంది పరిచయం కాదు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మిత్రుల బలమే నా బలం. 100%. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏమొచ్చినా నా మిత్రులు నా వెంట ఉన్నారు కాబట్టి ఈ రోజు కస్తూరి శ్రీనివాస్ మీ అందరి ముందు నేను మాట్లాడుతున్నాను. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. హెచ్చులు చూసాం, బాగా లోతులు చూసాం. లోతుల్లోనూ నా చెయ్యి అందించారు, హెచ్చులను శభాషణ నిలబెట్టారు. కాబట్టి మిత్రులందరికీ మరొక్కసారి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మన మిత్రులందరూ చాలా మంచి హృదయం కలవారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఒక ఫోన్ కాల్ పెట్టినా, వాట్సాప్ పెట్టినా చాలా మంది మన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. తెలియని పర్సన్స్ కూడా, తెలిసిన నాలుగు చేస్తున్నా తెలియని వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు. అంత మంచి మిత్రులు మన సంఘంలో మొత్తం ఉన్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు చేసుకుంటాం. ఇలాగే కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరికి ఇంకా హెల్ప్ చేయాలని, మనం ఏదనుకున్నా ఒక వ్యక్తి చెప్పాడంటే మంచి చెప్పాడు, దాని వెనకాల విమర్శలు లేకుండా ఒక మంచి చెప్పిన ఆలోచనతో ముందుకు వెళ్ళాలని, ఎవరు చెప్పినా కూడా ప్రతి వాళ్ళు సహకారం ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. మా మిసెస్ ఇందిరాదేవి పనిచేస్తే కంగారు పడకండి ఇందిరాదేవి. ఆవిడ ఈరోజు నరసాపురంలో కొనసాగిందంటే అది కూడా మిత్రుల సహకారం. ఆ మిత్రుల సహకారంతో ఆవిడ కౌన్సిలర్గా ఉంది. నేనేమో ఎల్ఐసి ఏజెన్సీ చేస్తున్నాను. నేను ఎల్ఐసి ఏజెన్సీ వల్లనే మా మిత్రుల వల్ల నిలబడ్డాను. మరొక్కసారి మళ్ళీ చెప్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. బాబు పేరు అఖిల్, పాప పేరు అలేఖ్య. మొన్నే మ్యారేజ్ చేసాం అక్టోబర్ 22. మిత్రులందరూ కూడా దూర భాగాల నుంచి చక్కగా వచ్చారు. అలాగే మా అబ్బాయి అఖిల్ ఆర్గానిక్ ఫార్మ్ చేస్తున్నాడు. ప్లస్ డబ్బింగ్ స్టూడెంట్ చేసాడు, ప్రస్తుతం చేయట్లేదు, వేరే ప్లాన్ చేస్తున్నారు. బజరంగల్ అంటే మహా ఇష్టం మా వాడికి, దానివల్ల కొంచెం జాప్యం చేస్తున్నాడు. మేము కూడా హిందూ తత్వమే కదా ముందుకెళ్తున్న ఉద్దేశంతో మేము కూడా ఆపట్లేదు, ముందుకు ఆపడానికి ట్రై చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ సహకారం మీ అందరి సహకారం కూడా అవసరమైతే ఇవాళ మళ్ళీ కోరుకుంటున్నాను. అదేవిధంగా మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా అల్లుడు కూడా ఆయన నరసాపురం వాళ్ళే, పెమ్మరాజు వారే. మాకు ఆనందం. మా అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ టాటాస్లో. ఆనందం రా, మిత్రులు చూసిన ఆనందంలో మా వాళ్ళని మర్చిపోతే మిత్రులు గుర్తుంచుకున్నాను. అదే మా అమ్మాయి మాడేలో ఉన్నారు, మా అబ్బాయి నరసాపురంలో మాత్రమే ఉన్నాడు. అది ఎందుకంటే ఎక్కువ చెప్తే ఎందుకంటే కాలాతీతం అయింది కాబట్టి మళ్ళీ హోస్ట్ జోష్లో మళ్ళీ మాట్లాడుతున్నాం కొంచెం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి పద్మాజావు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే దీన్ని నాంది పలికినటువంటి పెమ్మరాజు రమేష్ అసలు నాంది పలికాడు. ఎందుకు నాంది పలికారంటే ఆయనకి ఇక్కడ కార్డు ఉంది. నాకైతే ఇక్కడ 1500 అయ్యేది. ఆయన కన్సెషన్ వస్తున్న బాగా మంత్రం అది మొదలై తర్వాత బుల్లి తర్వాత దవేజీ అందరూ బాగా పట్టుబట్టి చేసిన వలన షార్ట్ టైంలో పిలిచి మీ అందరూ వచ్చిన చాలా థ్యాంక్స్. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్. అందరికీ నమస్తే అండి. నా పేరు ఇందిరాదేవి. నేను ఎంబీఏ ఫ్యాకల్టీగా చేసి ప్రజెంట్ మాత్రం మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాను సర్వీస్లో. ఇక్కడ మీ గ్రూప్లో మమ్మల్ని కూడా యాడ్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని కాకుండా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని కూడా మీరు యాడ్ చేసి మమ్మల్ని కలుపుకొని మీతో పాటు ఫ్రెండ్లీగా ఉండడం చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. అండ్ ఈ అరేంజ్మెంట్ చేసిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు నల్లా వెంకటేశ్వరరావు. వైఫ్ నేను విజయ. నేను బ్రాంచెస్
తర్వాత కాలేజ్ ఆ తర్వాత జాబ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పోస్టులో నేను చేశాను. యాజ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నేను వాళ్ళకి రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు ఇద్దరు బాబు బీటెక్ ఇంజనీరింగ్ చేశారు. ఇక్కడే ఫ్యాక్టరీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాను. కోడలు కూడా ఇక్కడే జాబ్ చేస్తుంది. ఇంకో అమ్మాయి ఎంఎస్సి చేసింది కానీ హౌస్ వైఫ్గా కాకినాడ ఇచ్చాము. కాకినాడలో థ్యాంక్ యూ. సుబ్రహ్మణ్యం తర్వాత ఇంకా చింత తర్వాత ఏంటంటే ముఖ్యంగా పద్మజరావు గారికి, తర్వాత వేసి పులి ఇలాంటి మూర్తి ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను 1982 తర్వాత ఫ్రెండ్స్ మిస్ అయిన తర్వాత నేను ఇప్పుడే ఇచ్చేస్తాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకు. ఎందుకంటే నేను లైఫ్లో నేను మళ్ళీ కలుస్తానా లేదా అని చెప్పేసి నేను చాలా ఇదే స్నేహితులందరికీ మళ్ళీ కలిసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. హాయ్, నా పేరు సుబ్రహ్మణ్యం అండి. కానీ సుబ్రహ్మణ్యం అంటే ఎవరు తెలుసు, మా తల్లి గారి దయ వల్ల మహంకాళి అంటే తెలుస్తుంది. వాడు అలవాటు ఉంది, ప్రతి వారిని ఇంటి పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. ఆయన చేత సుబ్రహ్మణ్యం అంటే ఏ సుబ్రహ్మణ్యం రా అంటారు. అంటే మహంకాళి అంటే వారు నువ్వా. ఫస్ట్ ఏంటంటే ఈ ఇక్కడికి అందరినీ గ్యాదర్ చేసిన మా శ్రీమిత్రులు బ్రహ్మేశ్వరులు ఎవరంటే పద్మావతి గారు, బుల్లిబాబు అండ్ దేవేజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం ఉంది. ఎందుకంటే వాళ్ళ దైనందిన కార్యక్రమంలో ఉంటూ కూడా ఇది ఇలా చేయడం అనేది చాలా కష్టతరమైన పని అండి. అందరూ ఎవరెవరి పనులు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా మిత్రుల సంఖ్య వస్తారు. కానీ మా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడండి, వాడి మిత్రులకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాడు పనులు వాడు సెకండ్ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ విషయంలో మటుకు ఎలాంటి వాళ్ళని భావిస్తాడు, ఫోన్ చేసుకుంటాడు. నెక్స్ట్ అంటే నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానండి. నా కథ గ్రూప్లో మా మిస్సెస్ హౌస్ వైఫ్, మా పాప లక్ష్మీ తనుజ ఫస్ట్ ఇయర్ బీటెక్లో జాయిన్ అవుతుంది. వాళ్ళు వేరే ఫంక్షన్ ఉంటే రాలేదు. నేను అంతేత ఇక్కడ అందరినీ మనం చూడడం, చాలా మంది కూడా పరిస్థితి అలాగే ఉన్నారు కానీ కొద్దిగా రివ్యూలో చేంజ్ వచ్చారు. అది ఇక్కడ కలవడం చాలా సంతోషం అండి. వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు పద్మాజరావు అండ్ కృష్ణ దేవేజ్ గారు అండ్ థ్యాంక్ యూ. నేను పాండవ నగర్లో ఉన్నానండి, అరగడ్డ దగ్గర. థ్యాంక్ యూ. ఈ 2 స్పీచ్లు అయిన తర్వాత చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. తర్వాత మిగిలిన మోడల్ గారి స్మాల్ కొంచెం గ్యాప్ వస్తుంది. అందులో అప్పుడు ఒక హుషారు గంతులు ఎంత ఈ మధ్యలో. Good afternoon, ladies and gentlemen. I should say double thanks to Mohan Davej and Gulli, because most of you 50% you don't know, and I don't know. So 50% I know because I am a junior to you. I am 83 batch from Maine, Cypress School Maine. Davej to, Gulli to, Meeta Chan Bhankali, ఉమా మేడం, వీళ్ళందరూ మెయిన్స్ అండి. 83 ఒక బ్యాచ్ జూనియర్. కాకపోతే నా సర్కిల్ ఎక్కువ, ఫ్రెండ్స్తో అందరితో చాలా ఉండడం వల్ల నేను చదివింది నర్సాపురం. మాది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు జీడిఎం స్కూల్. సో ఆ బ్యాచ్ లేదు. 6th 7th బిజినెస్ స్కూల్, ఆ బ్యాచ్ లేదు. 8th 9th హైదరాబాద్ రంగారెడ్డి జడ్పీహెచ్ చదివాను, ఆ బ్యాచ్ లేదు. ఎందుకంటే ఈ 2 years అక్కడ పాడైపోతానని చెప్పి ఇక్కడ షిఫ్ట్ చేశారు. 10th class మళ్ళీ మా అమ్మమ్మ గారు 4th year ఉండేవారు. సో మెయిన్స్ దగ్గర అక్కడ జరిగింది. కాలేజీలో చాలా మంది పరిచయం, ఇంకా మీకు ఆ విధంగా మీతో మీ గ్రూప్లో ఉన్నాం. మీతో పాటు నేను మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడే హైదరాబాద్ ఆ విధంగా ఫ్రెండ్స్తో పాటు నన్ను కూడా మీతో మెయింటైన్ చేసుకుని ప్రతి దాంట్లో కూడా. కాకపోతే నేను యాక్టివ్గా గ్రూప్లో ఉండను, ఎందుకంటే మీతో చాలా ఇండైరెక్ట్గా ఉంటాను కాబట్టి నేను చేయమంటాను.
సెకండ్ థింగ్ ఏంటంటే 86లో నేను నెగిలి జాయిన్ అయ్యాను, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో చాలా మంది మిస్ అయ్యారు నాతో పాటు. 2002లో బయటకు వచ్చి హైదరాబాద్ ఉన్నారు ఫ్రెండ్స్. వైఫ్ లక్ష్మీ అన్న హౌస్ వైఫ్, ఒక పాప శ్రీకావ్య 21లో మ్యారేజ్ అయింది. షీ ఈజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ వర్కింగ్ ఫర్ డెలైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ఆర్గనైజ్ చేసిన ఢిల్లీ మూర్తికి, రమేష్జీకి అండ్ హోస్ట్ చేసిన పద్మాచార్య ఫ్యామిలీకి థ్యాంక్ యూ. మా అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మ అంటే అన్నపూర్ణమ్మ. నేను చూసినటువంటి అన్నపూర్ణమ్మ ఎవరు అంటే ఆవిడే మా అన్నపూర్ణమ్మ. అంత నిజంగా సుబ్రహ్మణ్యం వాళ్ళ జూనియర్ అయినప్పటికీ కూడా ఒక వ్యక్తిలో కలిసిపోయాడు, చాలా సంతోషం. కాకపోతే ఒక రిక్వెస్ట్ ఏంటంటే బుల్లిగాడు, దేవజీగాడు, పద్మాజీగాడు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, ఒక్కొక్కడు చెప్పద్దు, అందరు కలిపి ఒకటి చెప్పేసేయండి సరిపోతుంది ప్లీజ్. మనం తొందరగా కంప్లీట్ చేసుకుని లంచ్కి వెళ్దాం. వేడివేడిగా పెట్టింది చాలా సార్లుగా అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోదాం సరేనా? నాకు మనవరాలండి 8 months బేబీ, జాగవి శ్రీనిధి ఆ పేరు. ఎక్కడుంటున్నారు చెప్పలేదు. చెప్పారా? ప్లీజ్. ఇప్పుడు వచ్చారు వీళ్ళు, లేటెస్ట్. నేను కొండా శ్రీనివాసరావు. సో 82లో నేను 7th to 10th బ్రాంచ్ చేసుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ టు డిగ్రీ బీఎస్సీ ఎంబీసీ అంతా వైన్ కాలేజీలో అయిపోయింది. తర్వాత ఎంసీ ఆంధ్ర యూనివర్సిటీ. 96లో నేను గీతంలో చేరాను. గీతం తిరిగిన తర్వాత యూనివర్సిటీ అయింది కదా తర్వాత. సో 96 నుంచి కూడా అందులో కంటిన్యూ అవుతున్నాను. మై 28 years of service there. అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ బెంగళూరులో క్యాంపస్ ఉన్నాయి. నేను వైజాగ్ చెప్పలేదు కదా, సేమ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్. నేను అసోసియేట్, నేను బ్రాంచెస్ సి సెక్షన్ కూడా ఉందా? సో క్వాలిఫికేషన్ అలాగే బిఎస్సీ అయిన తర్వాత ఎంసీఏ చేశాను, తర్వాత ఎంటెక్ చేశాను, తర్వాత ఏఎంఐ చేశాను. మధ్యలో పిహెచ్డీ అయింది. ఏఎంఐ చేసేటప్పటికి 50 years వచ్చింది. ఏఎంఐ ఈక్వల్ టు బీటెక్, మీకు సంబంధం తెలుసు. అదే అవసరం గురించి అది చేస్తాను. పోలీస్ చేస్తాను. నర్సాపూర్లో మేము వనులమ్మ గుడి ఎదురుగా ఎందుకుంటేవాడు. ఇప్పుడు మా పేరెంట్స్ అక్కడే ఉంటారు. వనులమ్మ గుడి, మనిషి గుడి వెనకాలోకి వెళ్ళి ఉంది. అమ్మ నాన్న అక్కడే ఉంటున్నారు. వీనర్స్లో రాలేకపోయాడు. అంటే మొన్న మనకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎక్కడ తిరిగాడు బెంగళూరు. అది అడిగాను నేను, ఓపిక లేదు వెళ్ళొచ్చాను. విశాఖపట్నం నుంచి వచ్చాను. మార్నింగ్ గరీబ్దాకి వచ్చాను. మై వైఫ్ అనిత, షీస్ ఫ్రమ్ ఏలూరు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ, మా అత్తయ్య వాళ్ళు ఏలూరులో ఉంటారు. మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. నా పేరు కే శ్రీకాంత్. నేను ప్రస్తుతం యాక్సెంచర్ హైదరాబాద్ పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఇంటింగ్స్ పని. చదువు అంతా నేను వైజాగ్లో చదివాను. ఎల్కేజీ టు 10th శ్రీ సత్య విద్యా విహార్లో. ఇంటర్మీడియట్ ఎస్ఎన్ జూనియర్ కాలేజ్లో చదివాను. ఇంకా బీటెక్ సిఎస్సి 4 years గీతం యూనివర్సిటీలో చేశాను. ఇప్పుడు యాక్సెంచర్ హైదరాబాద్ వర్క్ ఫ్రమ్ హోమ్. కాకపోతే అక్టోబర్ నుంచి, లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. హైబ్రిడ్ కూడా లేదా? హైబ్రిడేనండి. అదే టోటల్ నాట్ హైబ్రిడ్, టోటల్ వర్క్ ఫ్రమ్ హోమ్. యూకేజీ పేరు శ్రీకాంత్. ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన
పద్మాజీరావు గారికి, మన బుల్లి, మన దేవేంద్రుడికి. విచిత్రం ఏంటంటే ఫ్రెండ్స్ స్నేహితులను నేను ఇప్పుడు కొత్త శ్రీనివాస్ చేతిలో మైక్ తీసుకుని మాట్లాడుతున్నా. మన మేరీ గురించి ఇందాక బుల్లి తిట్టాడు, తడుపుతుంది